నాకు న్యాయం జరిగింది. నాకు న్యాయం జరిగింది అంటూ ఉండగా, శిరీషకి మెలకువ వచ్చి, లేచి ఏంటే నాకు న్యాయం జరిగింది, నాకు న్యాయం జరిగింది అని నాన్నగారి చెయ్యి పట్టుకొని మరీ నిలదీస్తున్నావు? అయ్యో! అయ్యయ్యో! నా కొడుకు క్రాంతిని టీవీలో చూపిస్తున్నారే! అది నా కొడుకేనా? చెప్పయ్యా! ఏవయ్యా! అలా ఏడుస్తూ నిలబడిపోయావే? ఆ టీవీలో వస్తుంది నా కొడుకు కాదని చెప్పవయ్యా! ఇదేమో నిన్ను నిలదీస్తుంది. అక్కడేమో మన క్రాంతిని చూపిస్తున్నారు. ఏం జరుగుతుందయ్యా? ఏంటయ్యా? ఏం మాట్లాడావు? అలా మొద్దుబారిన కొయ్యల్లా ఉన్నావేంటి? ఏంటే నువ్వేనా చెప్తావా? ఆ టీవీలో వస్తుంది నా కొడుకు కాదని. ఏంటే నందిని నీ మొహం వంక మీ నాన్న మొహం వంక నువ్వు అలా చూస్తూ ఉంటున్నారే తప్ప ఏం సమాధానం రావడం లేదు ఇద్దరి నుండి? నాన్నా క్రాంతి! అరె నాన్నా క్రాంతి! నువ్వేనారా అది? అంటూ టీవీ దగ్గర కూర్చొని శిరీష ఆ టీవీలో క్రాంతి ఫోటోని చూపిస్తున్న వీడియోని చూస్తూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంటే, ఏమని చెప్పను శిరీష? ఎలా చెప్పాలే నీకు? అన్నలా చెల్లిని అండగా ఉండాల్సిన వాడే కామందుడు అయ్యాడు అని నీ కూతురు అంటుంటే నీకు ఏమని చెప్పాలి? చెట్టంత కొడుకు కళ్ళ ముందే ముక్కలుగా పడి ఉంటే ఏమని చెప్పాలి శిరీష? చెప్పు. ఏమని చెప్పాలి? నా కొడుకు కామందుడా అన్నది ఎవరు? ఇదా మీకు చెప్పింది? అంటూ నందిని జుట్టు పట్టుకొని, శిరీష చెప్పవే అన్నయ్య, నిన్ను ఏం చేశాడు అని కామందుడు అంటున్నావు? చెప్పవే. అంటే టీవీలో కనిపిస్తున్నది నా కొడుకు క్రాంతినేనా? చెప్పవే. చెప్పు. అంటూ జుట్టు పట్టుకొని గట్టిగా లాగి నందినిని ఒంగోబెట్టి కొడుతుంటే, గోవర్ధన్ శిరీషని పక్కకు గెంటేసి, నీకు బుద్ధి ఉందా? వయసుకు వచ్చిన పిల్లను పట్టుకొని అలానా నువ్వు కొట్టేది? పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసుకోలేని దౌర్భాగ్యంలో మనమున్నాం. శిరీష అంటూ ఉంటే, ఏంటండి మీరు అనేది? అని శిరీష అనగానే, నందిని వీపు మీద ఉన్న మచ్చలు చూడే శిరీష. కన్న కొడుకే కామందుడు అయ్యి కన్నబిడ్డను బలిపశువును చేసి అనుభవిస్తుంటే అడ్డుకోలేని చేతకాని తల్లిదండ్రులమే మనం. నందిని మనకి చెప్పుకోలేక ఎంత బాధపడిందో, ఎన్ని రాత్రులు నరకయాతన పడిందో అని తలుచుకుంటేనే మనసుకి బాధగా ఉందే. చచ్చింది నా కొడుకు, నీ కొడుకు కాదు. శిరీష, వాడు నీకు పుట్టలేదు కాదే. అందుకే నీ కూతురు మీద కన్నేసి కాటేశాడు. నిన్ను అమ్మలా చూసి ఉంటే దాన్ని చెల్లిలా చూసి ఉండేవాడేమో. కాని ఆ నా కొడుకు కామంతో చెల్లిని కూడా కాటేశాడు. వాడు ఇప్పుడు బ్రతికి ఉన్నా వాణ్ణి నేనే ముక్కలుగా ముక్కలుగా నరికేసేవాణ్ణి శిరీష. దాన్ని చూడే ఎలా కుమిలిపోతుందో. ఇంట్లోనే ఉంటూ పాలు పోసి పెంచినందుకు పాముల కాటేశాడు. వాణ్ణి 2 ముక్కలుగా కాదు 200 ముక్కలు నరికినా పాపం లేదే అంటూ గోవర్ధన్ నందిని మీద జాలితో, బాధతో, క్రాంతి మీద ఉక్రోషంతో అంటూ ఉంటే, ఏంటండి మీరు అనేది? వాడు నాకు పుట్టిన బిడ్డ కాదా? వాడు నా కొడుకు కాదా? మీరు నా మెడలో తాళి ఎందుకు కట్టారో మీకు గుర్తుందా? పుట్టగానే తల్లి చనిపోయిన వాడి కోసమే కదండీ నా మెడలో తాళి కట్టింది. నన్ను రెండో పెళ్లి చేసుకుంది. వాడి కోసమే కదండీ! మీరు మెడలో తాళి కట్టుతుంటే వాడు నా వడిలోనే నన్ను హత్తుకొని ఉన్నాడండి. అప్పుడే అనుకున్నా వాడు మీ బిడ్డ కాదు నా బిడ్డ అని. మీరు నాకు పుట్టలేదు అంటే వాడు నా కొడుకు కాకుండా పోతాడా? చెప్పండి. ఎందుకు మీకు వాడంటే అంత కోపం? ఏంటే నందిని, నాన్నగారు చెప్తుంది నిజమేనా? అన్నయ్య నిన్ను నిజంగా చేరించాడా? ఏంటే చెప్పవే. నందిని అంటూ శిరీష అడుగుతుంటుంటే, నందిని ఏడుస్తూ శిరీషని గట్టిగా హత్తుకొని కన్నీరు పెట్టుకుంటుంటే, నందిని కన్నీళ్లు శిరీష వెనుక వీపుపై పడుతుంటే, నందినిని శిరీష గట్టిగా పట్టుకొని ఏడవకమ్మా అంటూ ఉంటే, టీవీలో మనం కలలో చూడని అమానుష ఘటన ఇప్పుడు చూస్తున్నాం. చెల్లిని వంచిన కామందుడు క్రాంతిని వధించిన లైవ్ వీడియో చూస్తున్నాం. అండగా ఉండాల్సిన వాడే ఆశపడితే ఈ సమాజంలో భద్రత ఎక్కడి నుండి వస్తుంది? అసలు మనం మనుషుల మధ్యలో ఉన్నామా? లేకపోతే కామందులు ఉన్న అడవి మధ్యలో ఉన్నామా అని అనిపిస్తుంది.
అడవిలో జంతువులకి వరసలు లేనట్లు ఇక్కడ ఒక అన్న చెల్లిని కామించాడు. ఈ విషయం స్వయంగా చెల్లి కామందుడు అనే సోషల్ పేజెస్‌లో తన కథని చెప్పేసరికి కామందులని హరించడానికి నేనున్నా అంటూ, ఆడవారికి నేను భరోసా ఇస్తున్నా అంటూ యముడు చూసారా? మీరు వీడియోలో చిరిగిన చొక్కా, మొహానికి మాస్కు వేసుకొని చెల్లిని వధించిన కామందుడిని రంపం మిషన్‌తో ఎలా కోసి చంపాడో అని వేసిందే వేస్తూ ఉంటే, ఒక పక్క నందిని ఫోన్‌కి వాళ్ళ ఫ్రెండ్సు ఒకరు తర్వాత ఒకరు కాల్స్ చేస్తూ ఉంటారు. నందిని కాల్స్‌ని లిఫ్ట్ చేస్తే, "ఏంటే నందిని, మేము చూస్తున్నది నిజమేనా? మీ అన్నయ్యే నిన్ను వాడేశాడా? ఎంత కష్టమొచ్చిందే నందిని. ఆ ఎదవకి తగిన శిక్ష పడింది. ఎంత మంచిగా నటించాడే" అంటూ ఒకరు, "నందిని నిన్ను చూస్తే జాలి వేస్తుందే. పగవాడికి కూడా ఇలాంటి కష్టం రాకూడదే" అని ఒకరు, "ఏంటే మీ అన్నయ్యతో ఫస్ట్ నైట్ అయితే అందరికీ చెప్తావా? పబ్లిక్‌లో నీకు బుద్ధుందా? సరే గాని బాగుందా? ఏం బాగుంటుందిలే. బాగుంటే మీ అన్నయ్య గురించి పోస్ట్ ఎందుకు పెడతావు? ఎందుకు మర్డర్ చేయిస్తావు?" అని నందిని అంటే గిట్టని వారు కాల్స్‌లో మాట్లాడుతుంటే, రిలేటివ్స్ నుండి శిరీషకి, గోవర్ధన్‌కి కాల్స్ వస్తుంటాయి. శిరీష కాల్ లిఫ్ట్ చెయ్యగానే, "వదినా, ఎలా ఉన్నావు వదినా? టీవీలో వస్తుంది మన క్రాంతి గురించే కదా! అది చూసిన దగ్గర నుండి మీ అన్నయ్య చాలా కోపంగా ఉన్నారు. అందుకే నేను కాల్ చేస్తున్నా. నందినిని మా వాడికిచ్చి పెళ్లి చేద్దామనుకున్నాం కదా!" ఇలా చెప్పడం ఈ కష్టం కాలంలో తప్పని తెలుసు. కానీ చెప్పక తప్పడం లేదు. "ఈ పెళ్లి ఆపేద్దాం వదినా. నందిని మా పిల్లే. ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాం" అని మీ అన్నయ్య చెప్పమన్నారు అని అనగానే శిరీష కాల్ కట్ చేస్తుంది. గోవర్ధన్ ఆఫీస్ నుండి కాల్ వస్తే లిఫ్ట్ చెయ్యగానే, "ఏంటయ్యా గోవర్ధన్, ఇలాంటి కొడుకుని కన్నావ్? మాకు చూడటానికే చాలా ఎబ్బెట్టుగా ఉంది. ఇక నుండి నువ్వు ఆఫీస్‌కి రాకు. మీ వాడు చెల్లిని మాత్రమే కామంతో చూస్తాడా? అమ్మని కూడా అలానే చూస్తాడా? అయినా నీకేం తెలుస్తుందిలే. తెలిస్తే ఇలా నీ కొడుకుని ఎవడో శిక్ష వేసి ముక్కలుగా కోస్తాడా? వెళ్ళి ఒకసారి మీ ఆవిడని అడుగు. నీ కొడుకు ఎలాంటివాడు? ఎలాంటి కొడుకుని కన్నావు అసలు? కొడుకుని కంటే సరిపోదు. వాడు ఏం చేస్తున్నాడో కూడా చూసుకోవాలి కదా గోవర్ధన్" అని అనగానే గోవర్ధన్ తన ఫోన్ని గట్టిగా నేలకేసి కొట్టేసి, "చూశావా నందిని, నువ్వు చేసిన పనికి మన మీద ఇంకా ఎన్ని రామందులు పొడిచి పొడిచి తింటాయో అని భయంతో ఫోన్ పగలగొట్టాను. ఇప్పుడంటే ఫోన్ పగలగొట్టాను కానీ, ఇప్పుడు ఇల్లు దాటి బయటకు వెళ్తే బయట కాల్చుకొని కూర్చున్న రామందులకి ఊరంతా కాకుల్లా అరిచే ఈ సమాజాన్ని ఏ మొహం చూపిస్తామమ్మా? అందరూ కూడా నీ కొడుకు ఇలాంటివాడా? ఇదేనా నువ్వు పెంచే పద్ధతి అని అడిగితే నేను ఏ మొహం పెట్టుకొని సమాధానం చెప్పాలి తల్లి? మీ అమ్మని చుట్టపక్కల ఉన్న అమ్మలక్కలు రోజూ మీ అమ్మని చూసి గొణుక్కుంటూ ఉంటే, మీ అమ్మ ఏ మొహం పెట్టుకొని ఇంట్లో తిరుగుతుంది?" అన్నిటికీ ఒకటే సమాధానం. ఈ సమాజంలో ఇప్పటిదాకా పరువుగా బ్రతికాం. ఇప్పుడు పరువుతోనే చస్తాం. "శిరీష, నువ్వు ఏమంటావ్?" అని గోవర్ధన్ అనగానే, "ఇందులో నేను మీ వెంటే ఉంటాను. పురుగుల మందు ఉంది. తీసుకువస్తాను. ఇద్దరం కలిసి చద్దాం" అని శిరీష అనగానే, "ఎందుకమ్మా? నేను ఏ తప్పు చేశా అని మీరు చస్తాను అంటున్నారు? నాలా ఇంకొకరికి జరగకూడదు అనే నేను పోస్ట్ పెట్టానమ్మా. ఇలా జరుగుద్ది అని నేను అనుకోలేదు" అని నందిని అనగానే, "నువ్వు ముందే మాకు చెప్పి ఉంటే మన పరువు ఇలా గంగపాలు అయ్యేదా? చూడు నందిని, ఇంటి పరువు ఇప్పుడు బజారున పడింది. నీకు జరిగింది అన్యాయం. క్రాంతిని చంపాలని మాకే ఉంది. కానీ ఏది జరిగినా ఇంట్లో అమ్మానాన్నలకి చెప్పే ధైర్యం మీకు ఉండాలమ్మా. ఇప్పుడు చెప్పి ఏం ప్రయోజనం? అన్నయ్య చచ్చాడు. అందరూ ఫోన్ చేసి సూటిపోటి మాటలు అంటున్నారు. ఇంకా బ్రతికి ఏం ప్రయోజనం చెప్పు? ఎవరి కోసం బ్రతకాలి? ఎందుకు బ్రతకాలి?" "నందిని" అంటూ శిరీష అంటుంటే, "అయితే తీసుకురా అమ్మా, ముగ్గురం కలిసి చనిపోదాం" అని నందిని అనగానే, శిరీష ఫ్రిడ్జ్‌లో ఉన్న కూల్ డ్రింక్‌ని 3 గ్లాసులలో పోసి, "ఇంట్లో
పెరడుల మొక్కల్లో పురుగులు పడితే వాటికి కొడదామని తెచ్చిన పురుగుల మందుని కూల్ డ్రింక్స్ పోసిన గ్లాసులో పోసి ముగ్గురు కలిసి ఆ కూల్ డ్రింక్స్ తాగేసి ముగ్గురు ఒకరినొకరు గట్టిగా హత్తుకొని ఒకరినొకరు చూసుకుంటూ ఏడుస్తూ ఉంటే నోట్లో నుండి ముగ్గురికి నురగలు వస్తూ ఉంటే ముగ్గురు కింద పడి కొట్టుకుంటూ ఉండగా ఇంట్లోకి పోలీస్ ఆఫీసరు మన్ను, కానిస్టేబుల్ రామస్వామి, "అమ్మా నందిని, నందిని" అంటూ లోపలికి వస్తారు. వాళ్ళు రాగానే పురుగుల మందు కలిపిన కూల్ డ్రింక్స్ తాగి కింద పడి నురగలు కొక్కుతూ కొట్టుకుంటున్న గోవర్ధన్, శిరీష, నందిలను చూసి, "హే రామస్వామి, ఇంట్లో కొబ్బరి నూనె ఉంటే వెతుకు" అంటాడు. రామస్వామి హడావుడిగా వంటగదిలోకి వెళ్ళి చూసినా అక్కడ కొబ్బరి నూనె ఉండదు. తర్వాత బెడ్‌రూమ్‌లోకి వెళ్లి చూస్తే అక్కడ నూనె సీసా ఉంటే, ఆ నూనె సీసా ఓపెన్ చేసి స్మెల్ చూసి, "రామస్వామి, కొబ్బరి నూనె సీసా దొరికింది సార్" అంటూ మను దగ్గరికి రాగానే, మను నందినిని పట్టుకొని ముక్కు మూసి ఉంటే, రామస్వామిని, "ఈ అమ్మాయి నోట్లో ఆ కొబ్బరి నూనె పొయ్యి" అంటాడు. రామస్వామి "సరే సార్" అంటూ కొబ్బరి నూనె సీసా మూత ఓపెన్ చేసి నందిని నోట్లో పొయ్యగానే నందిని ముక్కుని మను పట్టుకొని ఉండటం వల్ల నందిని నోట్లోకి కొబ్బరి నూనె పడగానే గుట్కలు వేసేసరికి కొబ్బరి నూనె గొంతు లోపలికి వెళ్ళి నందిని వామిటింగ్ చేసుకుంటుంది. నందిని వామిటింగ్స్ చేసుకుంటుంటే మను గోవర్ధన్ దగ్గరికి వెళ్ళి గోవర్ధన్ని పట్టుకొని ముక్కు మూసి ఉంటాడు. వెంటనే రామస్వామి కూడా కొబ్బరి నూనె గోవర్ధన్ నోట్లో వేస్తాడు. గోవర్ధన్ కూడా వామిటింగ్స్ చేసుకుంటాడు. తర్వాత శిరీష నోట్లో కొబ్బరి నూనె వేయగానే శిరీష కూడా వామిటింగ్స్ చేసుకుంటుంది. ముగ్గురు వామిటింగ్ చేసుకుంటుంటే రామస్వామి, "సార్, కొబ్బరి నూనె ఎందుకు ముగ్గురికి తాగించారు సార్" అని అడగగానే, "సరిగ్గా చూడు రామస్వామి, ఎదురుగా టేబుల్ పైన కూల్ డ్రింక్స్ బాటిల్ పక్కనే 3 గ్లాసులు, దాని పక్కనే పురుగుల మందు సీసా కనిపిస్తుందా? ముగ్గురు కలిసి ఆత్మహత్యాయత్నం చేశారు. ముగ్గురు కలిసి పురుగుల మందు తాగేశారు. అందుకే నేను కొబ్బరి నూనె తాగించా. కొబ్బరి నూనె తాగితే వామిటింగ్స్ అవుతాయి. అప్పుడు వాళ్ళ బాడీలోకి వెళ్ళిన పాయిజన్ వాళ్ళ బాడీకి ఎక్కకుండా వామిటింగ్స్‌తో పాటు బయటికి వచ్చేస్తుంది. దీనివల్ల విష ప్రభావం తగ్గుతుంది. మనిషి బ్రతికే ఛాన్స్ ఉంటుంది" అని మను అనగానే, "సార్, మీరు చాలా గ్రేట్ సార్. మంచి విషయం చెప్పారు" అని రామస్వామి అనగానే, "పద, ముందు ముగ్గురిని కారులోకి ఎక్కించి హాస్పిటల్‌కి తీసుకెళ్దాం" అని ముగ్గురిని ఇద్దరు ఒకరి తర్వాత ఒకరిని కార్‌లో ఎక్కించి హాస్పిటల్ తీసుకెళ్ళి పురుగుల మందు సీసా కూడా డాక్టర్‌కి చూపించి ముగ్గురికి ట్రీట్మెంట్ చేయిస్తాడు మను. డాక్టర్ ముగ్గురికి ట్రీట్మెంట్ చేస్తుంటే మను డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో అని డాక్టర్‌ని అడిగితే డాక్టర్ శిరీష గారి పరిస్థితి విషయంగా ఉంది. నందిని, గోవర్ధన్ గారి పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉంది. కానీ 24 హవర్స్ అబ్జర్వేషన్ చేస్తే గాని ఏ విషయం చెప్పలేను అని మనుకి చెప్పగానే, "డాక్టర్ గారు, ఎలా అయినా మీరు వాళ్ళని కాపాడాలి ప్లీజ్" అని మను డాక్టర్ చేతులు పట్టుకొని అడుగుతుంటే, "అది నా బాధ్యత. నా శక్తి వరకు నేను ప్రయత్నం చేస్తా. మిగతాది ఆ దేవుని పైనే భారం" అని డాక్టర్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అంజలి క్రాంతి శవాన్ని అక్కడి నుండి క్లియర్ చేయించి ఫారెన్సిక్ వాళ్ళకి ఆ ప్రాంతంలో బ్లడ్ మరకలు ఉన్న చిన్న చిరిగిన క్లాత్ ముక్క దొరికితే డాగ్స్‌కెట్‌కి అంజలి ఆ చెరిగిన క్లాత్ ముక్క కుక్కల ముక్కు దగ్గర చూపించి ఆ డాగ్స్ అరుస్తూ, పరుగులు తీస్తూ ముందుకి వెళ్తాయి. అలా డాగ్స్‌ని వదలగానే అక్కడికి వచ్చిన జనం భయంతో ఆ ప్లేస్‌ని ఖాళీ చేస్తారు. డాగ్స్ అలా చెట్ల గుండా పరుగులు తీస్తూ చిన్న కొలను దగ్గరికి వచ్చి ఆగిపోయి అరుస్తూ ఉంటాయి. వాటి వెనుక పరుగులు తీస్తూ వచ్చిన అంజలి, చారి, మిగిలిన కానిస్టేబుల్స్ ఆ కొలను దగ్గరికి వచ్చి ఆగగానే, "చారి, మన వాళ్ళని కొనాల్లో దిగి మొత్తమంతా వెతకమనండి. డాగ్స్‌ని కొలను చుట్టూ తిప్పి వెతికించండి" అనగానే డాగ్స్ కొలను చుట్టూ తిప్పి వెతికిస్తారు. కొందరు కానిస్టేబుల్స్ కొలనులో దిగి వెతుకుతూ ఉంటారు. కానిస్టేబుల్స్ కొలను వెతుకుతూ ఉంటే అంజలి కొలను చుట్టూ డాగ్స్ కూడా వెళ్లి చూస్తుంది. ఒకచోట కొలను లోపల నుండి పైకి వస్తున్న బూట్ల మచ్చలు కనిపిస్తాయి.
అంజలి ఆ మచ్చలను ఫాలో అవుతుంది. వెళ్ళగానే కొద్ది దూరంలో ఉన్న రోడ్ దగ్గర కార్నర్‌లో ఆ బూట్లు కనిపిస్తాయి. అంజలి ఫారెన్సిక్స్ వాళ్ళని పిలిపించి, ఈ బూట్లని స్వాధీనం చేసుకొని టెస్ట్ చేయడానికి ల్యాబ్‌కి తీసుకెళ్ళమంటుంది. హంతకుడు ఈ దారిలోనే తప్పించుకున్నాడు. ఈ దారి 2 వైపులా కూడా ఏమైనా సీసీటీవీ కెమెరాలు ఉంటే చెక్ చెయ్యమని చారికి చెప్పి, అంజలి ఆ కొలను దగ్గరికి వెళ్ళగానే కొలల్లోనూ చిరిగిపోయిన రక్తం మచ్చలు ఉన్న బట్టలు నీటిలో తేలుతూ ఒక కానిస్టేబుల్‌కి కనిపిస్తాయి. ఆ కానిస్టేబుల్ "మేడం, ఇక్కడ బట్టలు ఉన్నాయి" అని అనగానే అంజలి వాటిని బయటకు తీసుకురా అని చెప్తుంది. "అలాగే మేడం" అంటూ ఆ కానిస్టేబుల్ ఆ బట్టలని కొలను బయటకు తీసుకువస్తాడు. ఆ బట్టలని కూడా ఫారెన్సిక్ మురళి టీమ్ స్వాధీనం చేసుకొని ల్యాబ్‌కి పంపిస్తాడు. అంజలి, చారి మురళీలు కొలను దగ్గర నుండి వస్తుంటే మీడియా సిబ్బంది కెమెరాలతో అంజలిని చుట్టుముట్టి హంతకుడు గురించి మీకేమైనా ఆధారాలు దొరికాయా అనగానే అక్కడే ఉన్న కొంతమందిలో ఉన్న ఆడవాళ్ళు ఎవర్రా ఆ దేవుణ్ణి పట్టుకొని హంతకుడు అంటున్నావు? ఆడవాళ్లపై జరిగే హత్యారాలకు శిక్ష విధిస్తుంటే మా దేవుణ్ణి పట్టుకొని హంతకుడు అంటావా? నీకసలు సిగ్గుందా? అంటూ మీడియాపై మండిపడుతుంటే ఇంత కిరాతంగా చంపిన వాణ్ణి హంతకుడే అంటారమ్మా అని ఎదురు ప్రశ్నలు చేస్తుంటే అక్కడ ఉన్న ఆడవారికి మీడియాపై కోపం వస్తుంది. మీడియా వాళ్ళు ఆ ఆడవాళ్ళని వీడియో తీస్తూ లైవ్‌లో న్యూస్ ఇస్తూ ఉంటారు. అంజలి అందరినీ ఆగండాగండి. ఎందుకు మీరు కొట్టుకుంటున్నారు? ఎందుకు అరుస్తూ న్యూసెన్స్ చేస్తున్నారు? ఇక్కడ చచ్చింది ఒక కామాంధుడు. వాణ్ణి చంపడం తప్పు, ఒప్పు అనేది చట్టాలు, ప్రభుత్వాలు, కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. ఒక ఆడదానిగా ఇలాంటి అత్యాచారాలను నేను ఏమాత్రం సహించను. అతను మన అందరికీ దేవుడులాంటి వాడే. కానీ చట్టాన్ని మీరే చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అతను హత్య చేశాడు కాబట్టి హంతకుడు అంటారు. అతను కొంతమందికి యువకుడు, కొంతమందికి హంతకుడు. మన ఆడవాళ్ళందరికీ దేవుడు అని ఆ దేవుణ్ణి పట్టుకునే ప్రయత్నంలోనే ఉన్నాం. దొరికిన కొన్ని ఆధారాలతో మా ప్రయత్నం మేము చేస్తాం. ఇలాంటి హత్యలు జరగకుండా, శాంతి భద్రతలకు భంగం కలగకుండా చూసుకుంటామని అంజలి మీడియాకి చెప్పి అక్కడ ఉన్న మొత్తం జనాలకు ఖాళీ చేస్తుంటే, ఆ జనాల మధ్యలోనే అంజలి పక్కనే బ్యాగ్ వేసుకొని, తెల్ల చొక్కా వేసుకొని, తడిచిన జుట్టు ఆరిపోతే ఎలా ఉంటుందో, అలాంటి జుట్టుతో యముడు అంజలిని చూస్తూ జనాలతో పాటు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అంజలి హాస్పిటల్లో ఉన్న మను దగ్గరికి వచ్చి విషయం తెలుసుకొని స్పృహలోకి వచ్చిన నందిని దగ్గరికి వెళ్ళి బెడ్ పక్కనే కూర్చొని నందిని తల మీద చెయ్యి వేసి నువ్వు పెట్టిన పోస్ట్‌కి మీ అన్నయ్య చనిపోయాడు అని మీ పరువు పోతుంది. ఇంట్లో అందరూ అలా చనిపోవాలని అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ నందిని? ఇప్పుడు ఎలా ఉంది? నువ్వు బాధపడినా సరే, నువ్వు చేసిన మంచి పని ఏంటో తెలుసా? సోషల్ మీడియాలో కామందుడు అనే అకౌంట్స్ క్రియేట్ చేసి మొదట నీ స్టోరీ పోస్ట్ చేయడం. దానివల్ల మీ అన్నయ్య కామందుడు క్రాంతిని చంపేసి ఉండొచ్చు. కానీ దానివల్ల నిర్భయంగా రెండో పోస్ట్ కూడా కంప్లీట్‌గా పోస్ట్ అయ్యింది. దాన్ని చూసి ఇంకో 3 పోస్టులు పోస్ట్ అయ్యాయి. నీ దానితో కలిపి 5 పోస్టు. కానీ ఆ కాముందుల గురించి తలుచుకుంటేనే బాధగా ఉంది. వాళ్ళని ఆ యముడు ఏం చేస్తాడో అని. నువ్వు తప్పు చేస్తే తలదించుకోవాలి. ఈ సమాజంలో తప్పులని వెతికే మంచి పని చేస్తున్నావు నువ్వు. బ్రతకాలి నందిని. నీలాంటి ధైర్యమైన ఆడవాళ్ళు ఉండాలి. నందిని అని అంజలి నందినికి చెప్తుంది. ఒక హోటల్ బయట ఉన్న చాయ్ బండి దగ్గరికి బిచ్చగాడు చిల్లర డబ్బులు పట్టుకొని తల కొట్టుకుంటూ చిల్లర చాయ్ బండి వాడికి ఇస్తే వాడు బన్నిస్తాడు. ఆ బన్ని బిచ్చగాడు తింటూ ఉంటే చాయ్ తాగుతున్న కొంతమంది కుర్రాళ్ళు చాయ్ తాగుతూ "అరే మామా! కామందుడు అకౌంట్లో రెండో పోస్టు చూశావా?"